హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అనేది నడుస్తుంది. ఒక వారం రోజులుగా ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సీఎంగా త్వరలో నియమించబోతున్నారు అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతుంది. అటు మెయిన్ మీడియా కూడా కొంతవరకు కవర్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ టాక్ ఎందుకు వచ్చింది, అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళినంత మాత్రాన, విదేశాలకు వెళ్ళినంత మాత్రాన యాక్టింగ్ సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందా, పెట్టాల్సిన అవసరం ఉందా, అసలు చట్టాలు ఏమంటున్నాయి అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ అయితే కంపల్సరీగా తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే సింగపూర్ వెళ్ళబోతున్నారు. అది కూడా 4 రోజుల పర్యటనే. బాబు విదేశాల్లో వెళ్ళే పర్యటన అంటే రాష్ట్ర పరిపాలనా బాధ్యతలన్నీ కూడా ఆయన విదేశాలు 4 రోజులు ఉంటారు కాబట్టి ఆయన బాధ్యతలన్నీ కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్కి అప్పచెప్తారని చెప్పేసి ఒక టాకు మొదలైంది. సోషల్ మీడియాలో ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది. యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని వెబ్సైట్లు కానీ దీన్ని ఒక బ్రేకింగ్ న్యూస్గా వేయటం అయితే స్టార్ట్ చేసినాయి. ఇక జనసేన అభిమానులు ఈ వార్త చూసారా, మేము అనుకున్నది నెరవేరింది, మా నేత సీఎం అవుతున్నాడు, కళ నెరవేరిందని చెప్పేసి దానికి రియాక్ట్ అవుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. వాటిని మళ్ళీ రీట్వీట్ చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఒకసారి ఆలోచిస్తే ఈ వార్తలో అసలు నిజం ఎంత ఉంది అని చెప్పి మనం ఆలోచిస్తే, రాజ్యాంగ ప్రకారం అనేది ఇన్ఛార్జి సీఎం కానీ లేదంటే తాత్కాలిక సీఎం అనే పదవి అనేది లేనే లేదు. ఆ మాట అనేది కూడా ఎక్కడ లేదు. సీఎం విదేశీ పర్యటనకు వెళ్తే సాధారణంగా తన క్యాబినెట్లో ఉన్నటువంటి ఎవరికైనా ఒక మంత్రికి బాధ్యతలు అప్పగించే అవకాశం, సీనియర్ మంత్రి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే ఉంది. అది కూడా పూర్తిగా సీఎం విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది, కానీ అది కంపల్సరీ ఏం కాదు, అసలు రాజ్యాంగంలో లేనే లేదు అనుకున్నాం మనం. ఇక ఉదాహరణకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలాసార్లు విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చారు. ఆయన ఈ 3 టర్మ్స్లో కూడా చాలాసార్లు వెళ్ళొచ్చినప్పుడు ఆయన ఇన్ఛార్జ్ పిఎం అని చెప్పేసి ఎవరికైనా ఇచ్చారా? అమిత్ షా కానీ ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు కదా. అలాగే చంద్రబాబు కానీ, వైఎస్ జగన్ కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి కానీ, అంతకుముందు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కానీ, మరి కేసీఆర్ కానీ, వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు ఎవరిని కూడా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిని చేసిన అవకాశం అయితే లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇన్ఛార్జ్ సీఎం ఇస్తారని చెప్పేసి టాక్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే, కొంతమంది ఏమంటారంటే ఇది వైసీపీ నేతలు ఉన్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు 3 కూడా ఆరోపించేది ఏంటంటే వైసీపీ నేతలే దీన్ని కుట్ర ఉన్నారు. దీని వెనక టీడీపీ జనసేన మధ్య ఇప్పటికే చాలా కొంచెం మధ్యలో విభేదాలు అయితే వస్తున్నాయి. మార్కెట్ కమిటీల విషయంలో కూడా అన్యాయం జరిగింది కదా. అలాగా త్యాగం చేసుకుంటూ పోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఈ మధ్యలో వీళ్ళ మధ్య గ్యాప్ని సృష్టించడానికి సోషల్ మీడియాలో వైసీపీ మీడియానే ఇలా చేసింది, సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిందని చెప్పేసి ఒక టాక్ అని వాళ్ళు చెప్తున్నారు. అయితే చంద్రబాబు పవన్ మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని కూడా వైసీపీ ప్రయత్నిస్తుందని చెప్పేసి కుటుంబ పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు చాలా అప్రమత్తమైనటువంటి రాజకీయ నేత. అందరికీ తెలుసు, గతంలో ఎన్టీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే నాదెండ్ల భాస్కర్రావు ఆయన పదవి నుంచి దింపేసేసి ఆయన ఎక్కారు. అది అందరికీ, చంద్రబాబుకి గుర్తుంటుంది, అందరికీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అందుకనే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి పోయే అవకాశం అయితే ఉండదు. ఇక ఇంకా చెప్పాలంటే ఆయన పోయేది సింగపూర్ 4 రోజులండి. 4 రోజుల పర్యటన కోసం ఆయన ఇన్ఛార్జ్ మంత్రిని ఇచ్చేసి ఎట్లా పోతారు? ఆయన డిప్యూటీ సీఎం అనేది కూడా నిజంగా రాజ్యాంగంలో లేదు. అది కేవలం గౌరవ హోదా మాత్రమే. అంటే రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దానికి క్యాబినెట్లో ఒక సాధారణ మంత్రిగానే ఆయన్ని పరిగణిస్తారు. చంద్రబాబు విదేశాల నుంచే ఫైల్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది, అంత అర్జెంట్ అయితే. అంతేగాని ఇంతకుముందు కూడా చాలాసార్లు విదేశీ పర్యటనలు చేశారు, కానీ ఎప్పుడు కూడా ఇన్ఛార్జ్ సీఎంని ఎక్కడా కూడా నియమించిన ఏదైతే దాఖలాలు అయితే లేవు. ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు డిప్యూటీ సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం ఈయన కానీ, పవన్ కళ్యాణ్ మధ్య కానీ ఇప్పటివరకు అయితే బయట కార్యకర్తల్లో కొంచెం అటు ఇటు ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు గొడవలు ఏదైనా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్కి అయితే చాలా గౌరవం అయితే ఇప్పటివరకు ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు. ఆయన చంద్రబాబు సీఎం అయ్యాక మామూలుగా జనరల్గా ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం ఫోటోలు పెడతారు. అలాంటిది డిప్యూటీ సీఎం ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టించి ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కూడా పెట్టించి చంద్రబాబు తనతో పాటుగా పవన్ కళ్యాణ్కి గౌరవం అనేది ఇచ్చారు. అయితే మరి ఈ ప్రచారం ఎందుకు వచ్చింది, అసలు డిప్యూటీ యాక్టింగ్ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎందుకుంటారు అని చెప్పేసి మాత్రం తెలియదు. కానీ పవన్ అభిమానులు మా లీడరు సీఎం అవుతున్నాడు అని చెప్పేసి ఒక ఎమోషన్ క్రియేట్ చేయటం, అంతలోకి అది కాకపోతే అది ఎలాగో కాదు, అట్లా చేయరు కదా. కాబట్టి వాళ్ళని ఇంట్లోకి వాళ్ళు రెచ్చగొడితే వాళ్ళు నిరాశ చెంది మళ్ళీ దాని మీద
టీడీపీ మీద రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివని చెప్పేసి ఒక కుట్ర జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు అయితే చేస్తున్నారు కూటమి నేతల ప్రభుత్వాలు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి వార్త కూడా నిజం కాదు. మేము కూడా 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకునే వార్తలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ రాజకీయ విషయాలలో ఇట్లాంటి విషయాలలో కొంచెం టెన్షన్స్ లేకపోతే సెంటిమెంట్స్ కాకుండా కొంచెం ఫ్యాక్ట్ కూడా ఆలోచించాల్సిన అవసరమే ఉంది. అందుకోసం నేను తెలుగు జర్నలిస్ట్ ఛానల్ తరఫున ఈ వీడియో అనేది చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఒక కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ.